హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఈరోజు మనమైతే పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరప్పాడు అయితే వచ్చామండి. ఎందుకని అనుకుంటున్నారా? ఇక్కడ మీకు ఒక మంచి టెంపుల్ని చూపించడానికి అయితే వచ్చానండి. ముందుకు ఇలా ఆంజనేయ స్వామి వారు అయితే మనకు కనిపిస్తారండి. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మనం ఇలా టెంపుల్కి అయితే వస్తామండి. ఇది అన్నవరప్పాడు శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి. చాలా మహిమగల ఆలయం అండి. ఈ ఆలయం అనేటువంటిది కశ్యప ప్రజాపతి అంటే ఎవరిని అంటారంటే అండి, బ్రహ్మ భూమి మీద మానవుల యొక్క సృష్టి అనేటువంటిది పెరగడానికి ఇంకా అధికమవడానికి తన మనసు నుంచి 10 మంది ప్రజాపతులను అయితే సృష్టించారంటే అండి. అందులో ఒకరు కశ్యప ప్రజాపతి. ఆయన ఇక్కడ ఇంతకు ముందర చాలా దండకారణ్యం ఉండేదంటే అండి. ఈ ప్లేస్లో అక్కడ తపస్సు ఆచరించి స్వామివారిని ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వరుగా వెళ్ళమని చెప్పి కోరారంటండి. అందువల్ల ఈ ఆలయంలో స్వామివారి అయితే వెలిసారని చెప్పేసి పురాణం కాదండి, స్థల పురాణం అయితే ఇలా చెప్తుందండి. వివాహ సమస్యలు ఉన్న ఇదిగోండి స్వామివారు అయితే ఎలా ఉంటారండి, ధ్వజస్తంభంకి లోపల అయితే ఇలా ఉంటారండి. స్వామివారి లోపల ఉన్నారు అదిగోండి. వివాహ సమస్యలు ఎవరైనా ఉంటే కనుక ఈ టెంపుల్కి 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తే వివాహాలు జరుగుతాయని చెప్పి అనుకుంటారండి. ఇంకోటి ఏంటంటే అండి, ఈ ఊరి పేరు అన్నవరప్పాడు. అన్నవరప్పాడు అని ఎందుకు అంటారంటే, అన్న వెంటనే వరాలు ఇచ్చే స్వామి కాబట్టి ఈ ఊరికి అన్నవరప్పాడు అని చెప్పి పేరు పెట్టారంటే అండి. చాలా మహిమ గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇది. చాలా గొప్పదండి. చాలా కళ్యాణాలు కూడా ఇక్కడ జరుగుతాయండి. స్వామివారికి మే నెలలో వివాహ మహోత్సవం అయితే జరుగుతుందండి. అప్పుడు అసలు చాలా రద్దీగా ఉంటుందండి ఆలయం అనేటువంటిది. అలాగే ప్రతి శనివారం కూడా చాలా రద్దీగా ఉంటుందండి ఆలయం. మనకి శనివారం వెళ్ళిన భక్తులందరికీ కూడా ఉచిత అన్నదానం కూడా కల్పిస్తున్నారండి ఇక్కడ దేవస్థానం వాళ్ళు. ఇదిగోండి మనకి ఇలా లోపల కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా మహిమాన్వితమైన టెంపుల్. వివాహ సంస్థలు ఏమైనా ఉన్నా, ఇంకా అనుకున్న కార్యాలు ఏమైనా కావాలనుకున్నా సరే ఒకసారి ఇంకోండి అన్న వెంటనే వరాలు ఇచ్చి అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని వరుసగా 7 శనివారాలు దర్శించండి, 7 ప్రదర్శనలు చేయండి అని చెప్పి మనకి ఇలా అయితే బోర్డు అయితే మనకి ఫ్రంట్లో కనిపిస్తుందండి. చాలా గొప్ప టెంపుల్ అండి ఇదైతే మాత్రం. ఇది మనకి తణుకు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. రావులపాలెం పట్టణానికి 13 కిలోమీటర్లు అనుకుంటానండి. ఈ అక్టోబర్ 5, 6, 7లో స్వామివారికి పవిత్రోత్సవాలు అయితే నిర్వహిస్తారంటండి. ఆ సమయాల్లో కూడా ఆలయం అనేటువంటి చాలా రద్దీగా ఉంటుందండి. ఇదిగోండి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇది తణుకు రావులపాలెం నేషనల్ హైవే ఉంటుంది కదండి, అక్కడికి మనకి నేషనల్ హైవే 16 ఆనుకుని ఉంటుందండి. ఇదిగోండి స్వామివారి ఆలయం పక్కన మనకి ఇలా చిన్న కోనేరులో ఆదిశేషుని మీద కూర్చున్నటువంటి లక్ష్మీనారాయణ అయితే మనం దర్శించవచ్చు. దానికి మనకి ఈ కోనేరు బ్యాక్ సైడ్ అండి ఉపాలయాలుగా వరాహస్వామి ఆలయము, లక్ష్మీ గణపతి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయం కూడా మనకు కనిపిస్తాయండి. మనకి ఇలా దేవాలయం పైన కూడా అనేక విగ్రహాలు కనిపిస్తాయండి. 7 శనివారాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఆదివారం నుంచి శుక్రవారంలోపు ఎప్పుడైనా సరే మనం అష్టోత్తరం కూడా చేయించుకోవచ్చండి. ఇక్కడ మేము సాయంత్రం 5 ఆ టైంకి వెళ్ళాము. అందుకే కొంచెం చీకటిగా అవుతుందండి వీడియో అనేటువంటిది. కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.